అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్లో దేవుడే మహిమ పొందును గాక. వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. సోదం దేవా గొప్ప దేవునికి వందనాలు చేసిన దాన్ని నామకు మీకు కూడుకుందాం. విశ్వభా వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడండి, అవసరాలు తీర్చండి రాజా. ముఖ్యంగా దేవా ప్రతి ఒక్కరి సేవల మిత్రుడుగా ఉండండి, అవసరాలు తీర్చండి. ఎవరికి అవసరం ఉందో విశ్వభా ప్రతి అవసరాలకు నీ మహిమలో తీర్చండి. ముఖ్యంగా నీ సేవల బలంగా వాడుకోండి, నీ సేవలు వాడుకోండి విశ్వభా. నీకు ఆత్మనొప్పి దయచేయండి. గొప్ప దేవునికి వందనాలు చేస్తుందండి. ఇందులో చెప్పబడ్డ ప్రతి ఒక్క వాక్యాలు విశ్వభా పాటించాలా, పాటించుకొని నడవాలి విశ్వభా. ముఖ్యంగా మీరు కార్యం చేయించండి. అది మా జీవితంలో ప్రాక్టీస్ చేయాలా విశ్వభా. దాన్ని పట్టుకొని నడుచులాగానే మీరు మాకు సాయం తెచ్చండి. వాక్యం సత్యంగా గ్రహించాలా, దాన్ని పట్టుకొని నడవాలి అని మేము సిద్ధపరచాలా దేవా. మీరే మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని ఈ యొక్క మీటింగ్లో ఇంకెవరైతే రాలేకపోతారో విశ్వభా వాళ్ళు వచ్చేలాగున వాళ్ళ అవసరాలు తీర్చండి, విడుదల తెచ్చేయండి. ఇందులో మీరు మహిమ పొందండి విశ్వభా. గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని ఎక్కడ నశించిపోతారు విశ్వభా వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా, నీ నామలకు విడుదల చేయాలా దేవా. మీరు మాకు సాయం తెచ్చేసి గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా విశ్వభా నిన్ను మేము విడవడానికి వీల్లేదు విశ్వభా. నిన్ను స్తుతించాలా, నిన్ను గణపరచాలా. మీరే మాకు సాయం దయచేసి వచ్చిన ప్రతి ఒక్క దీన్ని శాసించి వాళ్ళ కుటుంబాలకు మీ తోడుకోండి, కష్టాలు తీర్చి ఈ యొక్క మీటింగ్ మహిమ పొంది మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఏసున ప్రార్థన తండ్రి. ఆమేన్. యాత్రిలకు మీరు పాట పాడండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ పాట పాడుకుందాము. పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన. మమ్మేలు స్వామికి నా జీవనాథునికి, మమ్మేలు స్వామికి నా జీవనాథునికి. పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకై సిలువలో మరణించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకై సిలువలో మరణించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. నూతన జీవితము నాకిచ్చెను, నూతన జీవితము నాకిచ్చెను. పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. పాపాల సుడిగాలి పాలైతేని, కడకు శాపాల సముద్రాలు పడిపోతేని. పాపాల సుడిగాలి పాలైతేని, కడకు శాపాల సముద్రాలు పడిపోతేని. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక సుఖ జీవము నాకిచ్చెను, పరలోక సుఖ జీవము నాకిచ్చెను. పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా. మమ్మేలు స్వామికి నా జీవనాథునికి, మమ్మేలు స్వామికి నా జీవనాథునికి. పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. దేవుని కూడా వందనాలు. ఇక మీటింగ్లో దేవుని మహిమ పొందును గాక. మన మధ్యలో నాగరాజ్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. నాగరాజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. సాయంకాల సమయంలో దేవుడు మధ్యలో రీతిగా దాని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగాలను ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే అవకాశం ఇచ్చిన ప్రభు సేవకులందరికీ కూడా చేరువచ్చిన బిడ్డలకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఒక సాయంకాల సమయంలో పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యంలో నుండి ఆది సంఘంలో క్రైస్తవ సహోదరత్వము లేదా సంఘము యొక్క 7 లక్షణాలు మీ యొక్క గమనంలో నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది సంఘము దినదిన అభివృద్ధి చెందిన సంఘము. ఆదిమ సంఘము అత్యంత సంతోషభరితమైన సంఘము. ఆదిమ సంఘము ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఎక్కడ కూడా భయపడకుండా దేవుణ్ణి ప్రకటించిన సంఘము. ఆదిమ సంఘము దేవుని మహిమ కొరకై గొప్ప పునాది, దేవుని యొక్క రాజ్యానికి గొప్ప పునాది వేసిన సంఘము. కాబట్టి ఆదిమ సంఘములో సహవాసము, సంఘము ఎలాగ కట్టబడతా వచ్చింది, ఆ సంఘములో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈనాడు మన యొక్క స్థానిక సంఘాల్లో కావచ్చు, ఆ సార్వత్రిక సంఘంలో కావచ్చు, ఈ రోజున్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఒకసారి బేరీజ్ వేసుకొని మనము సరైన క్రమంలో, అంటే సంఘాల బహుశా ఎలాగైనా ఉండవచ్చు, సంఘములో అంగములుగా మనము ఇటువంటి లక్షణాలు, ఈ ఆదిమ సంఘంలో ఉన్న గుణగణాలు మనం ఒకవేళ కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో సాయంకాల సమయంలో పరీక్షించుకొని, ఒకవేళ ఎక్కడైనా స్థితి, ఏదైనా స్థితి మన జీవితంలో లేకపోతే అది కేవలం మనం వినివారంగా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకునే వారంగా సరిచేసుకొని సరైన విధానంలో మన జీవితాలు కట్టుకోవటానికి ప్రభు కృప అనుగ్రహించినట్లుగా దయచేసి చూడండి. మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్, ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఒక చోటే కాదు కానీ ఇంకా అనేక స్థలాల్లో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఫిలెమోను పత్రిక 2వ వచనంలో కూడా మనం ఏం చూస్తామంటే, ప్రియమైన సహోదర సహోదరి, ఆదిమ సంఘము గృహాలలో పరిచర్య ఆరంభించబడిన సంఘము. వాళ్ళు అక్కడ చూసినట్లయితే అకుల, ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అలాగే కొలసీలకు రాసిన పత్రికలో కూడా అదే మాట మనం చూస్తాము. అలాగే ఫిలెమోను పత్రికలో కూడా, ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఈ మాట కూడా చదువుకుందాం. దయచేసి చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 2వ వచనంలో, మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. ఫిలెమోను ఇంట కూడా ఒక సంఘము ఉంటా ఉండింది
అని ఇక్కడ మనము చదవబడిన లేఖన భాగం ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆదిమ సంఘము గృహాలలో ఆరంభించబడిన సంఘము. సంబడి అంటే ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ ఇంటిని దేవుని యొక్క పరిచర్యకై సమర్పించుకొని ఆ రీతిగా దేవుని యొక్క పని విస్తరించబడటానికి ఎంతో కృషి చేస్తూ వచ్చినారు, ఎంతో సమర్పించుకుంటూ వచ్చినారు అని ఈనాడు క్రైస్తవ జీవితాల్లో చూసినట్లయితే, మేము ఈరోజే ఒక మినిస్ట్రీకి వెళ్ళాము. మా ఆఫీస్లో పనిచేసే మన క్రైస్తవ సహోదర సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను దర్శిద్దామని వెళ్ళాము. జస్ట్ టు విజిట్ అండ్ ఎంకరేజ్ దమ్, వాళ్ళని ఏదో బలపరుద్దామని. మాకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, మేము పనిచేసే స్థలంలో కూడా సంవత్సరానికి 2 సార్లు, క్రిస్మస్ టైంలోను గుడ్ ఫ్రైడే సమయంలోను దేవుని యొక్క వాక్యాన్ని మాతో పనిచేసే కొలీగ్స్ కి పంచుకోవటానికి, అంటే వేరే బయట వాళ్ళని సేవకుల్ని పిలిచి వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింప చేయటానికి దేవుడు మాకు గొప్ప కృపనిస్తా వచ్చినాడు. అయితే ఈ పరిచర్యలో చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడిన వారే, క్రైస్తవులుగా పిలువబడిన వారు అనేకులు ఈ పరిచర్యలో ఇన్వాల్వ్ కావడానికి ఇష్టపడతలేరు. దేవుని యొక్క పని చేయటానికి ముందుకు రాలేని స్థితి అనేకుల జీవితాల్లో ఉంటా ఉంది. సరే, అలాగ ఉన్న వారిని బలపరుద్దామని వెళ్తే కొంతమందికి ముందే ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము పెళ్లికి వెళ్తున్నాము, మేము బయట ఉన్నాము, మేము ఇంట్లో లేమని ఏదో సాకులు చెప్పేసి కనీసం అంటే మేమేం చేయలేము, అక్కడ మేమేం చేయని కూడా మాకేం లేదు. జస్ట్ వెళ్ళి ప్రేయర్ గ్రూప్ గా వెళ్ళి కాస్త వారిని బలకరించేసి వాళ్ళ కుటుంబ అవసరతలు ఏమున్నాయో వాటి కోసం ప్రార్థన చేద్దామని, తర్వాత వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దామని అలాగే వెళ్తే, అంటే ఇటువంటి స్థితి ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది సేవకులు వస్తారంటే రానివ్వని పరిస్థితి, ఏదో సాకులు చెప్పే పరిస్థితి. కాబట్టి అందుకే దేవుని యొక్క సంఘము యాక్చువల్గా నేను మా ఇంట్లో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు గృహంలో దేవుడు ఒక గొప్ప కృపనిచ్చినాడు. మాకు దేవుని యొక్క మాకు గృహ కూడిక, ప్రతిరోజు గృహ కూడిక జరుగుతూ ఉంటుంది, ప్రతి వారము శనివారము. దానివల్ల మేము ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చినాం. దానివల్ల మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో గొప్పగా, అంటే అది ఒక బలిపీఠానికి సాదృశ్యము. దేవుని ప్రజలు వచ్చి ప్రార్థన చేయటం అనేది అదొక ఆశీర్వాదము మన కుటుంబాలకు. కానీ ఈనాడు ఎంతవరకు మనము మన సేవకులు కానీ లేదా సంఘ సభ్యులను కానీ మనం ఎంతవరకు వారు వస్తానని ప్రార్థన చేస్తానన్నప్పుడు ఎంతవరకు మనం వాళ్ళని ఇన్వైట్ చేయగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు వారిని ఆహ్వానించగలుగుతున్నాం అనేది మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన విషయము. ఒకవేళ ఈ విషయంలో మనము దేవుని యొక్క మహిమ కొరకై జీవిస్తూ ఉంటే దాన్ని బట్టి ప్రభు కొందనాలు, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఇది ఆదిమ సంఘము. అలాగే జాన్ మార్క్, యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాల్లో కూడా జాన్ మార్క్ వాళ్ళ యొక్క గృహాన్ని పరిచర్య కొరకై సమర్పించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఈ రీతిగా మనము దైవ సేవకులను మన గృహాలకు ఆహ్వానించే వారంగా ఉన్నామా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆదిమ సంఘం ఆ రీతిగానే కట్టబడతా వచ్చింది. ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈరోజు. ఆ సిస్టర్ చెప్తా ఉంది, మా సిస్టర్ చెప్తా ఉంది, మాకు బ్రదర్ మా ఇంటికి ఇదిగో వీళ్ళు వస్తారు వీళ్ళందరూ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ప్రార్థన నిమిత్తమై మా ఇంటికి వస్తారు. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ నాకు అంత ధైర్యం సరిపోవటం లేదు అని చెప్పేసి అంటే నేనేం చెప్పినానంటే, ఆ సిస్టర్ అలాగా వచ్చినప్పుడు అది మన బాధ్యత, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి భారంతో. అయితే మీకు ఒకవేళ మీ ప్రార్థనల మీద మీకు నమ్మకం లేకపోతే, అంటే మీకు అంత విశ్వాసం లేకపోతే, వారి అవసరత ఏదుందో అవసరత మాకు పెట్టండి, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు వారిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మన గృహాలు ప్రభు సేవకులను, ప్రభు యొక్క బిడ్డలను ఆహ్వానించే గృహాలుగా ఉన్నాయా? కొంతమంది ఏమనుకుంటారంటే, మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉన్న సీక్రెట్లన్నీ తెలిసిపోతాయి అని కూడా చాలా మంది రానివ్వరు. కాబట్టి మన కుటుంబంలో మన గృహాలు ప్రభు యొక్క బిడ్డలను ఆహ్వానించే వారిగా
ఉంటూ ఉన్నాయా లేదా అనే విషయాన్ని, మన ఇల్లు ఒక ధూపం ఉండాలి, ఒక బలిపీఠం ఉండాలి. మన మధ్యలో వాక్యం పంచుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు శామ్ బ్రదర్ వాళ్ళ ఇంటికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి, అనేకులకు ప్రార్థన చేస్తాం. అటువంటి బలిపీఠము మన కుటుంబంలో అటువంటి బలిపీఠం అనేది ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అనే సత్యాన్ని మీ గమనానికి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొకటి, రెండవదిగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. మొట్టమొదటిగా 2వ అధ్యాయము 44వ వచనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. 45వ వచనం కూడా చదువుతున్నాను, వినండి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి వారికందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈ మాట బహు కఠినంగా ఉంటుంది. ఈరోజు బహు కఠినతరమైన మాట ఇది. వాళ్ళకున్న చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంట. తర్వాత విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇంత గొప్ప స్థితి కదా దేవుని బిడ్డలకు ఉండవలసిన స్థితి, ప్రాముఖ్యమైనది. ఈనాడు సంఘంలో ఎంత మాత్రము కూడా ఇటువంటి పరిచర్య కనిపించదు మనకి. ఏ సంఘంలోనైనా చూడండి, ఈ స్థితి అనేది డిస్ట్రిబ్యూటింగ్ టు ద నెసెసిటీ ఆఫ్ సైన్స్. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయటం ప్రాముఖ్యమైనది కదా. ఆది సంఘం ఎందుకు అంతగా విస్తరించబడతా వచ్చిందంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈరోజు బీద వారు ఎవరన్నా వస్తే వాళ్ళ అవసరాలు తీర్చే సంగతి దేవుడికి ఎరుగా. వారిని కించపరచటము, వారిని హీనపరచటము, సంఘాల్లో ఎన్నో రకరకాల పరిస్థితులు చూస్తాం ఈ లోకంలో మాదిరిగా. డబ్బులున్న వాళ్ళకి గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు, డబ్బులు లేని వాళ్ళని కింద కూర్చోబెడతారు. ఇట్లాంటి రకరకాల పరిస్థితులు మనము ఈనాడు సంఘంలో చూస్తా ఉన్నాం. అందుకే సంఘాలు బిల్డింగులు పెరుగుతా ఉన్నాయి, కానీ బిల్డింగుల్లో విశ్వాసులు పెరగటం లేదు. సంఘాల్లో అంటే ఇది చాలా ఒక దుర్భేద్యమైన స్థితిని మనకు చూపిస్తా ఉంది. ఈనాడు సంఘంలో ఒక లోటు అనేది సంఘంలో కనిపిస్తా ఉంది. అవసరాలు తీర్చడానికి బదులుగా సంఘాల్లో ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటా ఉన్నారు, బిల్డింగ్లు పెంచుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వాటి కోసం కొట్టుకొని జైళ్ళకు వెళ్ళటం, స్టేషన్లకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టుకోవటం, కోర్టులకు వెళ్ళటము. ఆ డబ్బుని, దేవుని పరిచర్య కొరకు వచ్చిన డబ్బుని ఈ కోర్టు కేసులకు వాడటం ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో సంఘాల్లో అయినాడు. పిల్లరా, ఇక్కడ ఆది సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయము సమిష్టిగా వారు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఈనాటి సంఘాల్లో ఏ సంఘంలో కూడా ఈ స్థితి లేదు. ఇది ఆలోచించవలసిన విషయము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లోకల్ చర్చెస్. మన స్థానిక సంఘాలలో ఇటువంటి విషయాలు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సంఘం యొక్క క్షేమము, సంఘం యొక్క అభివృద్ధిని మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇది రెండవది. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాట రోమా సంఘానికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పిల్లరా, నిజంగా మనకు సొంత కుటుంబ సభ్యులే అవసరతల్లో ఉంటే వారి యొక్క అవసరతలను మనము అవసరత తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా మనం తీర్చలేకపోతా ఉంటాం. ఇంకా విశ్వాసుల సంగతి
ఇంకెంత. కాబట్టి ఈ యొక్క రెండవది అతి ప్రాముఖ్యమైనది ఆదిమ సంఘంలో ఉన్న విషయము, ఈనాడు మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ లో లేని విషయము, ఈ యొక్క ఇతరుల పరిశుద్ధుల అవసరతలలో సహాయం చేయటము మనం నేర్చుకోవాల్సిన అంశము ఆదిమ సంఘం నుంచి. మూడవది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారై. పిల్లరా, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఇక్కడ నేను అనుకుంటా, ఏదన్నా సండే రోజు ఏదన్నా స్పెషల్ మీటింగ్ అనౌన్స్ చేశారు అనుకోండి, మీటింగ్స్, కాటేజ్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ ప్రోగ్రామ్స్. ఈ వీక్లీ మీటింగ్స్ అనౌన్స్ చేసినప్పుడు వారందరూ ఏక మనస్కులై ఏకీభవిస్తూ ఆ పరిచర్యలో పాలు పంపులు పొందిన వారిగా చూస్తా ఉన్నాం. ఈనాడు సంఘానికి ఒక 100 మంది వచ్చే సంఘం ఉందనుకోండి, ఈ 100 మంది వచ్చే సంఘము సంఘ ప్రార్థన చెప్పితే కనీసం 15 మంది 20 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. అంటే ఏక మనస్తత్వం లేదు. దేవుని యొక్క బిడ్డలతో కలిసిపోయే స్థితి, దేవుని యొక్క పరిశుద్ధులతో కలిసి, అది దేవుని ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు. ప్రతిదినం అండి, ఎవ్రీ డే. మనం వారానికి ఒకసారి కూడుకోవటమే కష్టమవుతుంది. ప్రభు దినంలో కూడా పరిశుద్ధ పునరుత్థాన దినంలో కూడా మనము ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మనకు కొన్నిసార్లు టైం కుదరదు. కానీ ఇక్కడ ఆది సంఘము ప్రతి దినము దేవాలయంలో ఏక మనస్కులై కూడుకుంటూ వచ్చినారు. అందుకే సంఘము అభివృద్ధి చెందుతా వచ్చింది. అందుకే సంఘము విస్తారంగా అభివృద్ధి చెందుతా వచ్చింది. ఈరోజైతే ఎన్ని భేదాభిప్రాయాలు సంఘాలలో, సంఘ సభ్యుల మధ్యలో ఎవరన్నా ఏదన్నా చెప్తే దాన్ని అంగీకరించే మనస్తత్వం ఉండదు మనకి. ఎవరైనా వాక్యం చెప్తుంటే, మనకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా వాక్యం చెప్తుంటే దాన్ని అంగీకరించే మనస్తత్వం ఉండదు. ఎవరైనా పెద్దవాళ్ళు వాక్యం చెప్తుంటే ఆసక్తితో ఆలకిస్తారు. ముఖస్థుతి. దేవుడు గాడిదతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. ఎవరితో మాట్లాడుతూ వచ్చినాడు? గాడిద ద్వారా. దేవుని సేవకుడు ప్రవక్తతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి రావటము, వచ్చే విషయంలో ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో అంటే ప్రతి సంఘ కార్యక్రమములలో తప్పకుండా పాలు పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కొన్ని సంఘాల్లో వీక్లీ మీటింగ్సే ఉండవు, వారకూడికలు ఏమీ ఉండవు. వారకూడికలు ఏమీ లేకపోతే ఆది సంఘము ప్రతిరోజు కూడుకుంటా వచ్చింది. ఇది మన స్థానిక సంఘాల్లో ఇది ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రతి దినము కూడుకుంటుండాలి. అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ డే, ట్వైస్ ఇన్ లైక్ 2 డేస్కి ఒకసారి, 2 రోజులకు ఒకసారి. పిల్లరా, రీతిగా 2 రోజులు మనము దేవుని యొక్క సన్నిధిని అడ్డు పెట్టుకుని ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఒక్క రోజు వాక్యం విని వారం రోజులు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. మనం వారం రోజులు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. సరిపోతుందా? ఒక్క రోజు తింటే 7 రోజులు తినకుండా ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాపూట కావాలి కదా కడుపు ఆహారం, శారీరక సంబంధమైన ఆహారం. వాట్ అబౌట్ ద స్పిరిచువల్ ఫుడ్? ఆత్మ సంబంధమైన ఆహారం విషయంలో ఏంటి? వారానికి ఒకసారి సరిపోతే కలిస్తే సరిపోతుందా? వారానికి ఒకసారి వాక్యం వింటే సరిపోతుందా? నో. ప్రతిరోజు ప్లీజ్ వారకూడికలు కలిగి ఉండాల. అది ఎంతో ప్రాముఖ్యమైనది. 3వ విషయం. 4వ విషయము చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము
ఇందాక మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రిక 12:13 ఒక మాట చదువుకున్నాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇది ఆతిథ్యము, హాస్పిటాలిటీ. క్రైస్తవ జీవితంలో ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తా వచ్చినాడు. దేవదూతలు వచ్చినారు, దేవదూతలకు ఆతిథ్యం ఇస్తా వచ్చినాడు. అదే నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారు. తద్వారా ఆశీర్వాదములు పొందుకున్నారు, ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నారు. పిల్లరా, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో లేదా విశ్వాసులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో చూడండి. దీంట్లో ఒక ఉదాహరణ చూస్తాం. అపోస్తల కార్యములు 16:15. అపోస్తల కార్యములు 16:15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. పిల్లరా, ఇక్కడ లూదియా యేసుప్రభుని అంగీకరించింది. ఆమె అంగీకరించిన తర్వాత పౌలు చెప్పిన మాటలు విన్నది. మాటలు విని ఆ మాటల మీద లక్ష్యం ఉంచింది, నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఈ యొక్క పౌలుతో పాటు ఉన్న పని వారిని బతిమాలుకుంటూ వచ్చింది. ఆతిథ్యం ఇవ్వటానికి బతిమాలింది, ఆతిథ్యం పొందటానికి కాదు, ఆతిథ్యం ఇవ్వటానికి బలవంతం చేసిందంట. పిల్లరా, ఆతిథ్యం అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. ఆదిమ సంఘంలో ఆ రీతిగా ఆతిథ్యం చేస్తూ వచ్చినారు. వారి ఇంటింటా కూడుకుంటూ వచ్చినారు. వారి ఇంటికి వెళ్ళినా సరే అందరూ వెళ్ళేవారు. వారందరికీ ఆ గృహం ఆతిథ్యం ఇచ్చేది. ఈరోజు ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసా? ఏదన్నా ఒక చిన్న మాట ఉంటే కూడా కాదు, వాక్యం చెప్పేటప్పుడే ఏదన్నా మనకు సంబంధించిన విషయాలు చెప్తే వాళ్ళని మనం ఆహ్వానించము, వాళ్ళ ఇంటికి మనం పోనీ ఏదైనా పొరపాటున ఏదన్నా ఒక మాట అన్నారంటే వాళ్ళని మనం క్షమించలేము, వాళ్ళ ఇంటికి మనం దర్శించలేము, వాళ్ళని మన ఇంటికి కూడా ఆహ్వానించలేము. ఇది బహుఘోరమైన స్థితి క్రైస్తవ్యం. అప్పుడే సహోదరులారా, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడే అని. క్షమించే గుణం లేకపోతే హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వలేదు. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంటే క్షమించకుండా ఉండలేము. ఇది లూదియా యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయము. ఆతిథ్యము. ఆదిమ సంఘంలో ఆ రీతిగా ఆతిథ్యం ఇస్తా వచ్చినారు. పిల్లరా, ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తామో లూకాసు వార్త 19వ అధ్యాయంలో మాట చూడండి. జక్కయ్యతో యేసుప్రభు చెప్పినప్పుడు నేను నీ ఇంట ఉండవలసింది దిగిరా అన్నప్పుడు జక్కయ్య యేసుప్రభుకి ఆతిథ్యం ఇస్తా వచ్చినాడు. యేసుప్రభుని తన ఇంట్లో ఉంచుకున్న గొప్ప ఆధిక్యతను వదులుకోలేదు, ఆతిథ్యం ఇచ్చే ఆధిక్యతను వదులుకోలేదు. యేసుప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చినాడో ఆయన జీవితంలో ఒక ఒప్పుకోలు. దేవుని సేవకులు ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తారో, ఒకవేళ ఎప్పుడైతే వారు హెచ్చరిస్తారో అప్పుడు మన జీవితంలో ఆ ఒప్పుకోలు అనేది మన జీవితంలో వస్తుంది. అందుకే యేసుప్రభుని ఎప్పుడైతే చూస్తా వచ్చినాడు, యేసుప్రభుని చూస్తా ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న ఆస్తిని చూస్తా వచ్చినాడు. యేసుప్రభుని చూస్తా ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న మందలను చూస్తా ఉన్నాడు. మరి ఇదంతా యేసుప్రభుని చూస్తే ఆయన ముఖం, ఆయన యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు చూసుకుంటే అది అర్థం అంటేది అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. జక్కయ్యకి అన్ని కనిపించినాయి. ప్రభా, ఇదిగో ఇంతమంది బీదలు ఉన్నారు కదా, ఈ బీదలకి నా ఆస్తిలో సగం భాగం ఇస్తుంది.
నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ₹1 తీసుకున్నాను వాళ్ళకి ₹4 లెక్కన కట్టించేస్తాను. పేడ్ బ్యాక్. అయినా తిరిగి మొత్తము కాబట్టి ప్రియులారా, ఆతిథ్యంలో ఒక గొప్ప త్యాగము, ఆతిథ్యంలో ఒక గొప్ప ఆతిథ్యం అనేది ఒక గొప్ప త్యాగము. కాబట్టి అలాగా యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా జక్కయ్య యొక్క జీవితము కట్టబడతా వచ్చింది. ఇది 5వది. 6వదిగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఇంట్లో ఒక విషయం నేను మీ జ్ఞాపకానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 3వ వచనం, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ఉందా ఈరోజు సంఘాల్లో? ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ విశ్వాసులు ఎవరైనా విధవరాలు ఎదురొచ్చిందంటే ఆమెను తిట్టుకొని కొన్నిసార్లు ముఖం మీద తిట్టేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులు. ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు కానే కాదు. వీళ్ళరా సంఘముగా, సంఘం అంటే మనమే, దేవుని బిడ్డలముగా నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అని తిమోతికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. అది తిమోతికిలే, నాకు కాదులే అనుకుంటా. కానీ దేవుని యొక్క వాక్యం నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలి. ఎక్కడన్నా సంఘంలో చూసామా ఇటువంటి స్థితి? ఏ సంఘంలోనైనా? పిల్లరా, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించే స్థితి మన జీవితాల్లో, మన సంఘాల్లో మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనము. 6వది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 'పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి.' పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని అంటే రోమా సంఘంలో ఉన్న కల్చరు. ఈనాడు అందరికి వందనాలు చెప్పను కూడా చెప్పలేము. సంఘాల్లో, చర్చెస్ లో ఈనాడు యూజువల్ గా వెనక కొంతమంది కూర్చొని ఉంటారు. ఆ వెనక కూర్చున్న వాళ్ళు ఎట్లా కూర్చుంటారంటే, ఆఫరింగ్స్ అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత సగం మంది వెళ్ళిపోతారు. ఆఖరికి ఎంతమంది ఉంటారు తెలుసా? వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది సంఘంలో ఉండి అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తారు. అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తారు. కొంతమంది అయితే ముందుకెంచి ప్రైజ్ లాడ్ చెప్పి వెనకకెంచి రకరకాల మాటలు మాట్లాడతారు. అది పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చెప్పే స్థితి కాదు. ముందొకటి వెనకొకటి, ముందుకెంచి ప్రైజ్ లాడ్ చెప్తాం, వెనకకెంచి రకరకాల మాటలు. కాబట్టి ప్రియులారా, 6వది పవిత్రమైన ముద్దు అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకోవటం అంటే ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఒక మనిషికి వందనాలు చెప్పడం. మనము ఈ వందనాలు చెప్పే విధానము ప్రైజ్ ద లార్డ్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని నామము స్తుతించబడును గాక. ఎప్పుడు స్తుతించబడుతుంది ప్రైజ్ ద లార్డ్ అంటే? లోపల మనసులో మనిషి గురించి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తుతి కలుగుతుందా? దేవునికి మహిమ వస్తుందా? రాదు. పవిత్రమైన హృదయం కలిగి అంటే మనసులో ఎటువంటి కీడు తలచకుండా, మనసులో ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఆ మనిషి గురించి పెట్టుకోకుండా సంపూర్ణంగా కడగబడిన స్థితిలో ఉండి ఇప్పుడు వందనాలు చెప్పడం ద్వారా, ప్రైజ్ ది లార్డ్ చెప్పడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది.
ఈనాడు సంఘాల్లో ఉండవలసిన ఆదిమ సంఘంలో ఈ రోమలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ మాట. పవిత్రమైన ముద్ర పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అయ్యా ఇదిగో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని అలాగే చెప్పకండి, అది దేవునికి మహిమ తీసుకొని రాదు, అది సంఘానికి క్షేమకరం కాదు అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆదిమ సంఘం ద్వారా ఇప్పుడున్న అంత్య దినాల్లో ఉన్న మన సంఘాలకు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 7వది ఆఖరికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివినట్లయితే మొదటి 2 వచనాలు నేను చదువుతాను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరుగుదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. 6వ వచనం 4-5 నుంచి చదువుతాం. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరచ్చలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపుండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపుండిని తీసి పారవేడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. వీళ్ళరా ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు ఒక హెచ్చరిక, అంటే ఆనాడు సంఘంలో ఉన్న జారత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు సంఘములలో ఉన్న, అక్కడ చదివాం కదా, పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమునైన పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. మన మనసులు ఎలాగుండాలంటే ఈ యొక్క నిష్కపటత్వం ఉండాలా, నిష్కాపట్యము సత్యము ఉండాల. అంతేకాని అది దుర్మార్గత అయినను దుష్టత్వమైనను అనేక సార్లు సంఘాలలో, అంటే ఇక్కడ ఉన్న సమస్య ఉండకపోవచ్చు అనే రకరకాల సమస్యలు సృష్టించేవారు సంఘాల్లో ఉన్నప్పుడు, లేదా పాపము సంఘముల్లో ఉన్నప్పుడు దానిని గట్టిగా హెచ్చరించలేని స్థితి, దానిని ఖండించలేని స్థితి, ఆ పాపమును సంఘముల నుండి తీసివేయలేని స్థితి ఈనాడు సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఒకవేళ పేరు పొందిన విశ్వాసులైతే లేదా ధనవంతులైన విశ్వాసులైతే వారిని ఏమి అనరు. వారు చేసే తప్పుని తప్పు అని చూపించడానికి కూడా ధైర్యం చేయరు. ఇంకా కొన్ని ఆచార వ్యవహారాల నుంచి విశ్వాసులను బయటికి తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళని గద్దిస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు వెళ్ళిపోతే నష్టం వస్తుందేమో సంఘానికి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇది మీరు ఉప్పొంగుచున్నారు, ఇట్లాంటి విషయాలు పెట్టుకొని మీరు సంఘంలో ఉప్పొంగుచున్నారే, మాకేమి లేదు, మేమంతా మంచిగానే ఉందనుకుంటున్నారే, ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో తెలుసా? అన్ని జనుల్లో కూడా అటువంటి స్థితి లేదు. ఈనాడు సంఘాలలో ఏదో ఒకవేళ గొప్ప గొప్ప దైవ సేవకులు కూడా ఉన్నారు.
ప్రియులారా, ఒకరిని విమర్శించడం మన పని కాదు, కానీ మన జీవితాలు ఈ యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. 7 విషయాలు ఆదిమ సంఘంలో. ఇవన్నీ కూడా నా సొంత మాటలు కానీ, నా సొంత తలంపులు కానీ, నా సొంత ఆలోచనలు కానీ ఏవి కాదు. కేవలము దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదిమ సంఘంలో ఉన్న విషయాలు, దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు. ఈ విషయాలు సంఘాల్లో లేవు. ఈ విషయాలు ఉండాలి. అప్పుడే సంఘము అభివృద్ధి చెందుతుంది, అప్పుడే సంఘము క్షేమం కలిగి ఉంటుంది. అది దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్రిస్టియన్ బ్రదర్హుడ్. క్రైస్తవ సహోదరత్వంలో లేదా క్రైస్తవ సంఘంలో ఉండవలసిన లక్షణాలు అని ప్రభు ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. విశ్వాసులందరూ కలిస్తేనే సంఘము. విశ్వాసులు ఎప్పుడైతే ఈ గుణ లక్షణాలు విశ్వాస జీవితంలో కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా సంఘంలో అవి అమలు పరచబడతాయి. కాబట్టి మొట్టమొదటిగా గృహాలలో సంఘాలు కట్టబడతా వచ్చినాయి. వాళ్ళు త్యాగం చేసి సంఘాలు కట్టబడాలని కొంతమంది వారి గృహాలు సాక్రిఫైస్ చేస్తూ వచ్చినారు. ప్రియులారా, మన గృహాలు దేవుని యొక్క సంఘ పరిచర్యలకు మనము మన గృహాలను అనుమతించే వారంగా ఉంటూ ఉన్నామా? మొట్టమొదటి మాట. రెండవది, పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చుకోవటానికి వాళ్ళందరూ కూడా సమిష్టిగా వారికి కలిగినదంతా తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడతా వచ్చినారు. దాంట్లో ఒకళ్ళు అననీయ సప్పీరాలు చూస్తాం అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో. వాళ్ళు ఒక పొలాన్ని నమ్ముకున్నారు, ఆ డబ్బంతా వాళ్ళదే, కానీ దాంట్లో కొంత దాచుకొని వచ్చారు. కొంత దాచుకొని వచ్చి మిగిలింది అపోస్తలుల పాదముల దగ్గర పెడితే మీరు ఇంతకే అమ్మినారా అని చెప్పేసి ఆ అబద్ధం అనే ఒక పాపము వారి జీవితాలను మింగివేస్తా వచ్చింది. మూడవదిగా చూసినట్లయితే వారేక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ వచ్చినారు. అంటే మనం కూడా మన సంఘ పరిచర్యలు ఏవైతే ఉంటూ ఉన్నాయో ఆ సంఘ పరిచర్యల్లో మనం పాలు పొందాలా. ఆ సంఘ పరిచర్యల ద్వారా మనం ఆశీర్వదించబడాలా. ఎందుకంటే ఒక ఆదివారము సంఘంలో కలిస్తే మిగిలిన 6 రోజులు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి అనుదినము ప్రభు సన్నిధికి రావటం అనేది ప్రాముఖ్యమైనది. ఒకవేళ సంఘముగా కూడుకు పరిస్థితి లేకపోతే సంఘముగా కూడుకోవడం ద్వారా చాలా గొప్పగా ఆశీర్వదించబడతాము. ఒకవేళ సంఘముగా కూడుకోలేకపోతే వ్యక్తిగతంగా కుటుంబంగా బలిపీఠం ఉండాల, కుటుంబంగా వాక్యం ధ్యానించడం, కుటుంబంగా ప్రార్థన చేసుకోవటము, తద్వారా అనుదినము దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఒకవేళ ఈ విషయంలో ఎక్కడైనా లోటు ఉంటే ప్రభు సన్నిధిలో మన జీవితాలు సరి చేసుకుందాం. తర్వాత ఆతిథ్యము మరొకటి ఆతిథ్యము చేయాల దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు. తర్వాత సంఘంలో మనము ఆతిథ్యం చేసేది మనం నేర్చుకోవాలా. ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి లుదియా యొక్క జీవితాన్ని మనం చూస్తా వచ్చినాం. అబ్రహాము తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తా వచ్చినాడు. తద్వారా తన జీవితంలో ఒక గొప్ప వాగ్దానం, మీదటికి సంవత్సరం నీకు కుమారుడు పుడతాడని వారు ఆ రీతిగా ప్రకటించి తర్వాత సంవత్సరానికి వాళ్ళను కుమారుడితో ఆశీర్వదించిన సంగతి మనకి విదితమే. తర్వాత ఎప్పుడైతే మనము ఆతిథ్యం ఇస్తామో అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇతరుల గురించిన విషయాలు కూడా, లైక్ ఇతరుల గురించి అంటే అబ్రహాం ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆ 3 దేవదూతలు పోతూ నేను సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి పోతున్నాను కదా, ఈ విషయాన్ని నా సేవకుడైన అబ్రహాంకి చెప్పకుండా నేను ఎట్లా ఉండగలనని చెప్పేసి మరలా వచ్చి అబ్రహాంకి చెప్తా వచ్చినాడు. ఈ సొదొమ గొమొర్రాలు నాశనం చేస్తున్నప్పుడు అందుకే అబ్రహాం గొప్ప ప్రార్థన చేస్తా వచ్చినాడు. అయ్యా, ఇది 50 మంది మనుషులుంటే, 40 మంది మనుషులుంటే, 20 మంది, 15 మంది, 5, ఆఖరికి లోతు యొక్క కుటుంబాన్ని ఆ రీతిగా ఆ ఆతిథ్యం ద్వారా హీ కేమ్ టు నో, ఆయనకి జరగబోయే సంగతి తెలిసింది. దాని కొరకు ప్రార్థించినాడు. ఎవరి కొరకు అయితే ప్రార్థించి దేని విజ్ఞాపన చేస్తా వచ్చినాడో వారిని రక్షించగలుగుతా వచ్చినాడు. ఇది 4వ విషయం. 5వది, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలా. అంతేగాని వారిని గురించి హీనమైన మాటలు మాట్లాడటం కానీ, వారిని కించపరిచే విధంగా చూడటం కానీ, వారిని కించపరిచే విధంగా మాట్లాడటం కానీ ఇట్లాంటి విషయాలు ఉండకూడదు. వారిని సన్మానించాలా.
ఇది సంఘాలలో ఈనాడు ఎంతైనా అవసరమైన విషయం. ఆరోది పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చెప్పుకోండి. సంఘంలో మనం చేరి వచ్చినప్పుడు మనము మనసులో ఒకటి పెట్టుకొని లోపల ఇంకొకటి పెట్టుకొని బయటికి ప్రైజ్ లాడక్క అని చెప్పుకొని వెనకకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడుకోవటము లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటము కాదు, కానీ అలాగ ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. 7వది ఆఖరిది, ఆదిమ సంఘంలో పాపాన్ని వాళ్ళు సరిచేస్తా వచ్చినారు. పాపాన్ని వాడు ఏమాత్రము ఉపేక్షించలేదు. సంఘము, కొరింథీ సంఘము, దాంట్లో అక్కడ వ్యభిచారం ఉండింది. ఆ పాపము మీలో, ఆ పాపం ఉంచుకొని కూడా జాగ్రత్తం ఉంది మీలో. ఈ జాగ్రత్తని ఉంచుకొని కూడా మీరు ఎలా పొంగుచున్నారు, దాన్ని ఎందుకు ఖండించట్లేదని చెప్పేసి పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసినట్లుగా ఈనాడు పాపం గురించి, ఈనాడు తప్పుల గురించి, ఈనాడు సంఘంలో విశ్వాసం చేసే క్రియల గురించి సరైన విధానంలో వారిని హెచ్చరించలేకపోతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. సరైన విధానంలో వారిని ఖండించలేని స్థితి, సరైన విధానంలో వారిని గద్దించలేని స్థితి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు కదా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలి. దాన్ని ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, దానికి కూడా దైవజనుడు సన్నద్ధుడిగా ఉండాలా. ఆ రీతిగా సంఘాన్ని సరైన మార్గంలో నడిపించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడ, సహోదరి, దేవుడి ఈ సాయంకాల సమయంలో మన గమనంలో తీసుకొచ్చిన ఈ వేడి విషయాల్లో మనం ఎక్కడైతే తప్పిపోయినామో, మనం ఎక్కడైతే దేవుని యొక్క ఆదిమ సంఘానికి మన జీవితాలు సరిపోల్చుకున్నప్పుడు ఎక్కడైతే మనము సరిగా లేమో, ఒక దినం ఆయన త్రాసులో వేసి చూసేవాడిగా ఉన్నాడు. ఒక ఆయన్ని త్రాసులో వేసి చూస్తే ఆయన తక్కువ వాడిగా కనిపిస్తా వచ్చినాడు. ఆయన జీవితంలో ఉండవలసిన లక్షణాలు లేవు. దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదిస్తే, దేవుడు ఆయనని ప్రపంచమంతటికి రాజుగా చేస్తే, ఆయన త్రాసులో చూసినప్పుడు తక్కువ వాడిగా కనపడతా వచ్చినాడు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుంటున్నాం. ఒకవేళ సరిచేసుకోకుండా ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క వాక్యంలో మనల్ని సరిపోల్చినప్పుడు, ఆ త్రాసులో పెట్టి చూసినప్పుడు మనము సరైన ఆ బ్యాలెన్సింగ్ చేయలేకపోతే, మన క్రియలు, దేవుని యొక్క వాక్యము, ఇవి రెండింటిని మనం బ్యాలెన్స్ గా మేనేజ్ చేయలేకపోతే, ఒకవేళ మన క్రియలు ఏదైనా తక్కువగా తేలికగా ఉంటే, దేవుని యొక్క వాక్యానికి మనం ఆ బ్యాలెన్స్ మన జీవితాల్లో లేకపోతే, పిల్లరా, దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమపూర్వకం సరి చేసుకుందాం. 7 విషయాల్లో మన జీవితాల్లో ఎక్కడైతే లోటు ఉందో, మన సంఘాల్లో ఎక్కడైతే లోటు ఉందో దాన్ని సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుందాం. ఆ రీతిగా దేవుని యొక్క మహిమ కొరకై, ఆయన యొక్క రాకడను అపేక్షించే వారంగా ఆయన మహిమార్థమై లోకంలో జీవిస్తాం. తద్వారా మనందరి జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మా ప్రేమ గల ప్రభా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, నేను ఇదిగో ఈ సాయంకాల సమయంలో చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఇదిగో మీరు మాట్లాడితే వినాలని ఆశించి, ఇదిగో మా జీవితాలు సరి చేసుకోవాలని మీ సన్నిధికి వచ్చినాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో మా గమనంలో తీసుకొచ్చిన ఆది సంఘములో ఉన్న ఆ గుణగణాలు, మా గమనం 7 అంతల ఆశీర్వాదాలు, 7 అంతల స్థితులు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఇదిగో మీ కనికరం చూపించింది తండ్రి. ఇదిగో అనేక విషయాలు నా జీవితంలో కూడా లేవు. ఇదిగో నీ వాక్యానుసారంగా నా జీవితం కట్టుకునే కృప నాకు చేరువచ్చిన మా అందరికీ దయచేయమని. ఇదిగో నాయన మరి తండ్రి, వారికి కలిగినది పరిశుద్ధుల అవసరతల కొరకు సమకూర్చి అవసరతలు తీరుస్తా వచ్చినారు. ఇదిగో వారి గృహాలను ఇదిగో పరిచర్య కొరకే సమర్పించుకుంటూ వచ్చినారు. ఇదిగో ఆతిథ్యం చేసడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఈ రీతిగా నాయన మరి తండ్రి,
పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చెప్పుకునే వారిగా ఉన్నారు. పాపమును ఖండించిన స్థితిని జ్ఞాపకం చేస్తూ వచ్చిన అయ్యా, ఇదిగో ఈనాడు మా జీవితాల్లో కూడా అనేక లోట్లు ఉన్నాయి. కనికరం చూపించము. నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే కృప దయచేయమని చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించము. ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డల నుంచే దేవుడుగా ఉన్నందుకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్య ఆరంభించిన నీ సేవకులను బట్టి, నడిపిస్తున్న నీ బిడ్డలను బట్టి, పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము కేవలము వినివారముగా కాకుండా నీ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకునే కృప మాకందరికి దయచేయమని మరొకసారి KBPM టీంలో ఉన్న చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క జీవితాలు నీ వాక్య వెలుగులో కట్టబడినట్లుగా మీ కృప చూపించమని, మేము కేవలం వినివారంగా కాకుండా నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకందరికి దయచేయమని, రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ కంచి వెండి కాపుదల భద్రత అనుగ్రహించండి. రేపటి ప్రభు దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంది. మీ కృపను కోరుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మరొకసారి దినమంతటిలో మీరు మాకు ఇచ్చిన క్షేమము కాపుదల భద్రత అంతటి మట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును చెదరైన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. Amen. Thank you, brothers. Praise the Lord. Brothers and sisters. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.